బాలయ్యకు పద్మభూషణ్ పురస్కారం ప్రదానం అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డ అగ్రనటుడు హిందూపురం ఎమ్మెల్యే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాలయ్య పద్మభూషణ్ పురస్కారం పొందారు. ప్రధానోత్సవ కార్యక్రమానికి బాలయ్య తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టుతో హాజరయ్యారు. సినీ రంగానికి బాలకృష్ణ సేవలను గుర్తించి కేంద్రం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. తెలుగు జాతికి భాషకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన దివంగత ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు బాలకృష్ణ. గతేడాది 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. తన సుదీర్ఘ కెరీర్ లో 100కు పైగా చిత్రాలలో నటించారు. ఇప్పటికీ యువ కథానాయకులకు ధీటుగా వరుస సినిమాల్లో నటిస్తూ తన క్రమశిక్షణను కళామ తల్లి పట్ల ఉన్న అంకిత భావాన్ని చాటుకుంటున్నారు. మాస్ యాక్షన్ చిత్రాలతో పాటు పౌరాణిక, చారిత్రక, సాంఘిక ఇలా అన్ని జానర్లను టచ్ చేసిన ఏకైక అగ్రనటుడిగా ఆయన తెలుగు ప్రేక్షకుల మధ్య దోచుకున్నారు. గతంలో కూడా అనేక ఫిల్మ్ఫేర్, నంది అవార్డులతో సహా పలు పురస్కారాలు అందుకున్నారు. మరో పక్క క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా ఎంతో మందికి ఆపన్న హస్తం అందిస్తున్నారు. హిందూపూర్ నుంచి వరుసగా 3వసారి ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టులో పద్మ అవార్డుల ప్రధానోత్సవానికి హాజరయ్యారు బాలకృష్ణ. ఢిల్లీలోని మాన్సింగ్ రోడ్డు నుంచి రాష్ట్రపతి భవన్ కు కుటుంబంతో సహా ఆయన బయలుదేరారు.